జారత్వం చేస్తే ఏమవుతుంది? నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకముగల నా బోధకు చెవి యొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగె నడచుకొందువు, తెలివినిబట్టి నీ పెదవులు మాటలాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. దానివలన కలుగు ఫలము ముసినిపండంత చేదు, అది రెండంచులుగల కత్తియంత పదునుగలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు, దానికి తెలియకుండనే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జారస్త్రీయుండు ఛాయకుపోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటివాకిటి దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకు నీ యౌవనబలమును, క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తివలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్యనుండినను ప్రతివిధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుందువు. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా పారదగునా? అన్యులు నీతో కూడా వాటి ననుభవింపకుండా అవి నీకే యుండవలెను గదా. ఈ వీడియోలు మీకు ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడితే లైక్ చేయండి. పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలు వీడియో రూపంలో మిస్ అవ్వకుండా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు కూడా ఈ వీడియోస్ ఉపయోగకరంగా ఉంటాయనుకుంటే షేర్ చేయండి. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా యూట్యూబ్ మన వీడియోస్ని ఇతరులకు ప్రమోట్ చేస్తుంది. తద్వారా అనేకులు దేవుని సువార్త తెలుసుకొనుటకు అవకాశం ఉంటుంది. దేవుని వాక్యమును అనేకులకు తెలిసే విధంగా నేను చేయాలనుకుంటున్న ఈ ప్రయత్నంలో మీరు కూడా నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మీకు నా హృదయపూర్వక వందనములు.